వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడుకి ఘనంగా స్వాగతం పలికిన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలయ ఉప కమిషనర్ ఇన్ సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో వేదం పండితులతో ఆలయ మర్యాదలతో వేదమంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. స్వామి అన్నటువంటి చంద్రవంశ పెట్టి కనిపించిందండి. దాన్ని తెరిపించి వైగాన సాగర శాస్త్ర ప్రకారంగా ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ స్వామి ప్రతిష్టాసనానికి నారద మహర్షి గారు కూడా వచ్చేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని దగ్గరుండి జరిగించి స్వామి కలియుగంలో కేవలం కాపువారాన్ని పోగొట్టడానికి ఈ నవచంద్ర స్వరూపుడే వెళ్ళడం జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వామిని దర్శించి ధరించడం జరిగింది. స్వామి భక్తులందరికీ కూడా నారద మహర్షి గారు తెలియజేశారు. అలాగే ఇక్కడ ఏంటంటే స్వామికి విశేషం 7 శనివారాలు వరుసగా దర్శనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన మనోభిష్టాలు నెరవేరుతాయండి. ప్రతి శనివారం 50 నుంచి 60 వేల మంది భక్తులు పర్వదినాలకి 70 వేల మంది వరకు స్వామిని దర్శించుకుంటారు. చాలా బ్రహ్మాండ బయట తీసుకొచ్చారు. ఇంకా ఊళ్ళో ఉన్నా కదా. సార్ ఇవ్వ సార్ సార్ ఇక్కడ చూడండి సార్.